ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుందాం. చూడండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతనిని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతనిని బాధపరచరు. ఆయన వాక్యంతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ దావీదు గారంట యేసుప్రభు గారికి సేవకుడిగా మారిపోయాడంట. ఇంకో చోట ఏమని రాస్తాడంటే, నీ సేవకురాలి కుమారుడిని అని రాస్తాడు. నీ సేవకురాలి కుమారుని ప్రభువా, నా తల్లి గర్భంలో వేసింది నువ్వే కదా. నేను పుట్టినది మొదలుకొని, నేను పిండముగా ఉన్నప్పుడు మొదలుకొని, నేను పుట్టినది మొదలుకొని నియమింపబడిన దినములు ఒక్కటైనను కాక మునుపు నన్ను ఎరిగిన దేవుడవు అంటాడు. అందులో అయితే అసలు చరిత్రలో అయితే యెస్సీ గారు, దావీదు గారి యొక్క తల్లి కోసం రాయలేదు, కానీ ఈ కీర్తన గ్రంథంలో అయితే నీ సేవకురాలి కుమారుడని అంటున్నాడు. అంటే తల్లి సేవ చేసేది దేవునికి, అలాగే కుమారుడికి కూడా సేవ చేయడం నేర్పించిందని మనం అనుకోవాలి. అందుకాబట్టి దేవుని అంత విశ్వాసముతో సేవకుడుగా ఉండేవాడంట దావీదు గారు. అయితే ఇంకో మాట ఏంటంటే, యెషయా, దావీదు గారి యొక్క తండ్రి యెషయా అన్నదమ్ములు ఇంతమంది అని రాసుంది, కానీ చరిత్రలో అయితే దావీదు గారి యొక్క తల్లి కోసం అక్కడ రాయలేదు. అయితే ఈ కీర్తన గ్రంథంలో అయితే నీ సేవకురాలి కుమారుడను అని రాస్తాడు. నీ సేవకురాలి కుమారుడను అని రాస్తున్నాడంటే ఆమె కూడా సేవ చేసేదని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నా సేవకుడు అయిన దావీదు, నేను కనుగొన్నాను, నేను నిన్ను కనుగొని నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను అంటున్నాడు. అభిషేకించడమే కాకుండా అభిషేకించినప్పుడు, దేవుడు అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదంటే అది జరిగేదిగా దేవుడు చేసేవాడిగా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి ముందుగానే దర్శనాలు కూడా తగులుతాయి, దర్శనాలు కూడా తెలియపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతూ దేవుని యందు పరిశుద్ధంగా జీవించినట్లయితే, నీతిగా ఉండినట్లయితే, నిరీక్షించినట్లయితే ఆయన యొక్క ప్రత్యక్షతలు తెలియపరిచేవాడిగా ఉంటాడు. తెలుసండి, ఆయన ప్రత్యక్షతలు తెలియపరిచేవాడిగా ఉంటాడు. ఆయన దేన్నైతే చేయబోతున్నాడో ఆ విషయాన్ని ఆయన తెలియపరిచేవాడిగా ఉంటాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండెను. ఏంటండి, ఆయన చెయ్యి అంట దావీదు గారికి ఎలా ఉందంట, తోడుగా ఉందంట. తోడుగా ఉండబట్టి ఆయన చేసిన ప్రతి పనిలో కూడా ఆయన విజయం పొందుకునేవాడిగా ఉన్నాడు. చాలా చోట్ల రాస్తాడు, యెహోవా నాకు తోడయ్యుండెను, యెహోవా నాకు తోడయ్యుండెను, యెహోవా నాకు తోడయ్యుండెను, కాబట్టి నేను ప్రతి కార్యము చేయగలుగుతున్నాను అంటాడు. నిజమే కదండి, దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం ఏదన్నా చేయగలము, చేసినప్పుడు దాంట్లో జయముని పొందుకోగలం. అందుకాబట్టే మనము మనుషులకు కాకుండా దేవునికి సేవ చేసేవారిగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడండి, మనకి ఏది కావాలో అది ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఇంకా మనకి ఎడతెగక ఆయన సాయం చేసేవాడిగా ఉంటున్నాడు. చూడండి, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండెను అంటున్నాడు. ఏం చేస్తున్నాడండి, మనుషులైతే మధ్యలో వదిలేస్తారేమో, కానీ దేవుడైతే ఏం చేస్తున్నాడండి, ఎడతెగక మానకుండగా, మధ్యలో వదిలేయకుండగా ఆయన తోడుగా ఉండేవాడిగా ఉంటున్నాడంటే. చాలామంది మధ్యలో వదిలేసేవారిగా ఉంటున్నారు. అయితే వాక్యముతో ఆయన మాట్లాడుతున్నాడు, మనుషులైతే వదిలేస్తారు, కానీ నేను మట్టుకు వదలను. నిన్నటి దినాన్న వాక్యంలో అయితే ఒకరిని తల్లిని ఆదరించినట్లు అంటున్నాడు. నిజమే కదండి, ఒకరిని తల్లిని ఆదరించినట్లు ఆయన ఆదరించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నా బాహుబలము అతనిని బలపరచును. ఏంటంటండి, ఆయన బాహుబలం అతన్ని బలపరుస్తుందంటండి. నువ్వు కృంగిపోయి ఉన్నావేమో,
నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు రోధిస్తున్నావేమో, నీ యొక్క కష్టాన్ని దేవునికి అప్పగించుకుంటున్నావేమో, దేవుని సన్నిధిలో నువ్వు నీ యొక్క బాధను ఏడుస్తూ చెప్పుకుంటున్నావేమో. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? బలపరిచేవాడిగా ఉన్నాడండి. చూడండి, నా బాహుబలమును అతనిని బలపరుచును. ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చినట్టుగా ఉందండి చరిత్రలో దావీదు గారు. ఇంకా కీర్తన గ్రంథంలో అయితే ఇంకా చెప్పుకోనవసరం లేదు. నా పరుపు నా కన్నీళ్లతో తేలిపోతున్నది అంటున్నాడు. అంత కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆయనకున్న కష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నా సేవకుడైన దావీదు. దేవుడు చెప్పగలుగుతున్నాడండి. కనీసం మనుషులైనా మన విషయంలో చెప్పగలుగుతున్నారండి. ఒకవేళ మన కోసం తెలిసిన వాళ్ళైనా ఆ యొక్క నిజాన్ని ఒప్పుకోగలుగుతున్నారా? దేవునికే తెలుసు, మనకి తెలుసు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు మనం ఎలాగ ఉంటున్నాం అనేది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఏంటండి? ఏ శత్రువు కూడా అతని మీద జయము నొందడంట. ఎందుకంటే శత్రువుని పారదోలి దేవుడు ఎవరైతే సేవకులుగా ఉంటున్నారో వాళ్ళకి జయాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అయితే అలాంటి జయాన్ని మనం పొందుకుందాం. ఆయన ఇచ్చి ఎడతెగని ఆ యొక్క హస్తబలాన్ని మనం పొందుకునే వారికి ఉందాం. ఇంకా ఆయన చెయ్య తోడయ్యుంది కాబట్టి ఆ తోడుని మనం కోరుకునే వారికి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచయలో మీ సహోదరి. ఆమెన్.